ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 11:2. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ప్రియమైన వాళ్ళరా, వినయము, దీనిని దీనత్వము, తగ్గింపు, లోబడే స్వభావము, ఇలా ఈ వినయమునికి ఎన్నో పర్యాయ పదములు ఉంటూ ఉంటాయి. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది అని. దేవుడు అహంకారులను ఎదిరించంట దీనులకు, అంటే వినయ మనస్సు కలిగిన వారికి తన కృపననేది దేవుడు అనుగ్రహిస్తాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి అహంకారం కలిగి ఉండకుండా వినయమైన మనస్సును మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఎప్పుడైతే ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకునే వారిగా, వినయము కలిగిన వారిగా ఉండాలండి. వినయము ప్రియమైన వాళ్ళరా ఒక విజయాన్ని తీసుకొస్తుంది. వినయము కలిగి ఉండాలి. వినయ మనస్కుల ఎదుట ఆయన ఎల్లప్పుడూ కూడా నివాసము చేస్తాడండి. వినయ మనస్కుల దగ్గర ఆ వినయము ఒక విజయాన్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా ఒక హెచ్చింపుని, ఘనతని తీసుకొస్తుంది. కావున ఈ ఉదయకాలమందు ఆ దేవాది దేవుడు ప్రియమైన వాళ్ళరా మనందరి కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. వినయ మనస్సు కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. అహంకారం కాదు, గర్వము కాదు ప్రియమైన వాళ్ళరా. ఆ రెండు నాశనానికి దారితీస్తాయి. అహంకారము వెంబడి అవమానం వస్తుంది, నాశనానికి ముందు గర్వము నడుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి వినయ మనస్సు కలిగి ఎల్లప్పుడూ ప్రభువుని ప్రార్థించాలి. వినయ మనస్సు కలిగి ఆ ప్రభువుని ఆరాధించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంతో వినయంతో దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆనాడు యోబు భక్తుడు చెప్తూ ఉంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను. ఎంత వినయ మనస్సు కలిగి ఆ మాట అన్నాడండి. ఎంత తగ్గింపుతో. తగ్గింపు లేకపోతే ఆ మాట రాదు. దేవుడి వలన నేను మేలు అనుభవించాను, కీడు అనుభవించడానికి సరిపడనా? కావున వినయ మనస్సు కలిగి దేవునిలో ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.